రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గీతా నాయుడు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నించారు. మేడం నమస్తే. నమస్కారం అండి. సో రీసెంట్ గా జై భారత్ నేషనల్ పార్టీకి ఒక గుర్తైతే రావడం జరిగింది, టార్చ్ లైట్. సో మరి ఆ టార్చ్ లైట్ ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది, ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మాకు పూర్తిగా తెలుసుకోవాలన్న విషయాలు. టార్చ్ లైట్ రావడం చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెలుగు, ఇప్పుడు లైట్ కరెంట్ పోతే మనం క్యాండిల్స్ వెలిగించుకుంటాము, లేదా టార్చ్ యూజ్ చేసుకుంటాము. చాలా బాగుంది అది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంధకారంలో ఉంది. అక్కడ చంద్రబాబు గారు 5 years రీసెంట్గా పరిపాలించారు, రూలింగ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 chance అని చెప్పి వచ్చారు, ఆయన రూలింగ్ చేశారు. ఎవరు చూసినా కూడా పోలవరం ప్రాజెక్ట్ చూసినా అలాగే ఉంది. ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడరు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఎక్కువ గట్టిగా ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అంత దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదు. మూడోది వచ్చేమో ఇంతవరకు క్యాపిటల్ లేదు. అసలు ఎంత దౌర్భాగ్యం అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం పాపం చేశారో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తే రేట్లు అన్ని విపరీతంగా పెరిగిపోతున్నాయి, ట్యాక్స్లు విపరీతంగా పెరిగిపోతాయి, అన్ని కడుతున్నాం మనం. మళ్ళీ చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 5 కోట్ల ప్రజలు కానివ్వండి, అంధకారంలో ఉండిపోయారు. నా దృష్టిలో చీకటి, అంధకారం అంటే చీకటి, చీకటిలో ఉండిపోయారు, మగ్గిపోతున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరున్నారు, ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలోనే ప్రజల నుంచి పుట్టిన పార్టీ మా జై భారత్ నేషనల్ పార్టీ. మా జేడి లక్ష్మీ గారు మా అధ్యక్షులు వారు చాలా సిన్సియర్ సిబిఐ డైరెక్టర్, మీ అందరికీ తెలిసిందే. చాలా అసలు ఎక్కడ ఒక రిమార్క్ కూడా లేకుండా మంచి పేరు సంపాదించారు, మంచి ఫాలోయింగ్ ఉంది కూడా ఆయనకి. ప్రజలు ఆయన వస్తున్నారంటేనే వాట్సాప్లో పెడితేనే చాలా ఇమీడియట్గా వచ్చేస్తుంటారు స్వచ్ఛంగా ఆయన కోసం. ఆయన కూడా అలాగే ప్రజల్లో మమేకం అయిపోయి అందరినీ కలుస్తూ, ఎవరు వచ్చినా కూడా దగ్గర తీసుకొని ఆ సమస్య వింటూ మాట్లాడటం, సలహాలు సూచనలు ఇవ్వటం చేస్తుంటారు. ఎవరితో మాట్లాడకుండా ఉండరు ఆయన. కొంతమంది నాయకుల్లాగానే పరిమితం అయిపోతారు కానీ మాట్లాడరు అది. కాబట్టి మా టార్చ్ లైట్ ఏంటంటే ఇప్పుడు మా జేడి లక్ష్మణ్ గారు ఈ చీకటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చీకటిని మొత్తం తొలగించి టార్చ్ చేసుకొని నేను ఉన్నాను, వెలుగును నింపుతాను అని అంటున్నారు. ఇలాగే ఎవరికైతే ఓటు హక్కు ఉందో ప్రతి ఒక్కరు కూడా, యువత పెద్దవాళ్ళు అందరూ కూడా నేను ఒకటి మనమేయించుకుంటున్నా, తప్పకుండా మా జై భారత్ నేషనల్ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఆయన నమ్మండి. వాళ్ళని నమ్మారు కదా మీరు, అలాగే మమ్మల్ని నమ్మండి. మీ ఆస్తులు ఏమో అడగట్లేదు, ఒక ఓటు అడుగుతున్నాం. మేము ఒక ఛాన్స్ మాకు ఇస్తే మేము ఎలా చేస్తామో అని చూపిస్తాము. రేట్లు ఏం పెంచము, మేము మంచి మంచి ఫ్యాక్టరీలు కానివ్వండి అన్నీ కూడా మేము డెవలప్ చేస్తాము. మేము అందరిలాగా ఉచితాలు ఇవ్వము, ఉచితాలకు మేము వ్యతిరేకము. కాబట్టి మమ్మల్ని నమ్మి మీరు ఓటేస్తే తప్పకుండా మేము ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లాగా చేస్తాము. మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తాము. చాలామంది మాటలకే పరిమితం అయిపోతారు నాయకులు. మేము మాటలు చెప్పడం కాదు, మాట ఏదైతే చెప్తామో అది చేసి చూపిస్తాం, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. ఓకే, అంటే మీ పార్టీ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని తీసుకురాగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తేజ గారు, మీ గవర్నమెంట్ ఫామ్ అవుద్దన్నారు చూసారా, చాలా హ్యాపీగా వినడానికి చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే ఇంకోటి మాది కనుక మీరు అన్నట్టుగా దేవుడి దయ వల్ల ప్రజలందరూ కూడా నిజంగా కళ్ళు తెరిచి హార్ట్ఫుల్గా మాకు ఓటేసి మేము నిజంగా గెలిస్తే కనుక, మా అధ్యక్షుల వారు మేనిఫెస్టో చాలా మంచిగా తయారు చేశారు. అంటే ఆయన ఒక్కలే కాకుండా ప్రజల అందరినీ కూడా తీసుకొని సలహాలు సూచనలకి అందరిది కలిపి తయారు చేసింది మేనిఫెస్టో. ప్రజల కోసము, అది మా కోసం కాదు, ప్రజల కోసమే మేము పార్టీ కూడా పెట్టింది. కాబట్టి ఏమైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో ప్రతి పాయింట్ కూడా మెన్షన్ చేస్తూ ప్రతిదీ కూడా మేము తీర్చుకుంటూ ఒక్కొక్కటి వస్తామండి. తప్పకుండా అందరిలాగా ఎలక్షన్స్ వస్తున్నాయని మేనిఫెస్టో చెప్పేసి ఎలక్షన్స్ వచ్చాక, అధికారంలోకి వచ్చాక, వాళ్ళ అధికారం సీట్లో కూర్చున్నాక డబ్బు ఎంత సంపాదించాలి, ఎక్కడ ఇసుక మాఫియా చేయాలి, ఎక్కడ అని చూస్తుంటారు వాళ్ళు. అలా కాకుండా మేము ఒక చివరికి అధికారంలో వచ్చే సీట్లో కూర్చున్నాక ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆ ప్రజలందరూ మా కన్నబిడ్డల్లాగా, మా పిల్లల్లాగా, మా కుటుంబం, ఆ నియోజకవర్గం అంతా అన్నట్టుగా మేము భావించి మేము వాళ్ళని చూసుకుంటాము. మేము వాళ్ళకి ఎంతైతే శాంక్షన్ చేస్తుందో గవర్నమెంట్, మేమంతా వాళ్ళకి మేము పెడతాము. అందులో ₹1 కూడా మేము తినము. ఎవరైనా అలా మీకు అనుమానం ఉంటే ప్రజలు వచ్చి కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు, లెక్కలు అడగచ్చు. మేము తప్పకుండా మీకు రూపాయితో సహా లెక్కలు కూడా చూపిస్తాము. ఇప్పుడు కూడా పార్టీ పెట్టా కూడా ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇంకా ఆయన. ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ కదని చాలా తెలివి ఉంటుంది మా సార్కి. ఏంటంటే ఆయన మాకు నియోజకవర్గంలో నుంచుంటే మనం ఏమైతే వాగ్దానాలు చేస్తామో ప్రజలకి సమస్యల మీద, మేము బాండ్ పేపర్ కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. ₹10 ₹100 కాదు, ఒక బాండ్ పేపర్ అయితే రాసిస్తాం. రాసిచ్చి అక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద రాసి, రేపు మేము అధికారంలో వచ్చాక ఈ వాగ్దానాలు చేయకపోయినా, మేము నిలబెట్టుకోపోయినా, మిమ్మల్ని వదిలేసినా వేరే పార్టీలాగా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు, మీరు మా మీద కేసు వేయచ్చు.
అప్పుడు మీరు మాట ఇచ్చారు, పేపర్ రాసిచ్చారు, బాండ్ పేపర్, ఇప్పుడు గాలికి వదిలేశారు అన్ని అంటే అది పట్టిలాగా. సాధారణంగా ప్రతిసారి జరిగేదే కదా మేడం. ఏ నాయకుడైనా సరిగ్గా చేయకపోతే అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఒక్క నిమిషం కేసు ఫైల్ చేస్తారు. తేడా చెప్తాను. తిరుగుబాటు అవి అడగటం వేరండి. ప్రజలు ముందు తెలివితేటలు ఉండాలి. ప్రతి ఒక్క మనిషి కూడా 18 years అబోవ్ వాళ్ళు ఎవరైనా సరే ఓటుకు వచ్చాక ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, అక్కడ సర్పంచ్లు కానివ్వండి, సీఎం అయినా సరే, సీఎం అనే ఆకాశంలో చూడపడలే కదా, ప్రజలు ఓట్లేసిన కదా గెలిచి అధికారంలోకి వచ్చి ఫామ్ చేశారు గవర్నమెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు మనం క్వశ్చన్ చేయాలి. ఎక్కడైతే అభివృద్ధి చెందలేదో, ఎక్కడైతే మనకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్య మీద ఎవరు వచ్చినా మనం చొక్కా పట్టుకుని అడగాలి. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, కమ్యూనిస్టులో బతకట్లేదు. కాబట్టి అడిగే హక్కు ఉంది. ప్రజలు కూడా మైండ్ సెట్ మారాలి, ఆలోచన విధానం మారాలి, క్వశ్చన్ చేసే ఆలోచన రావాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బాగుంటుంది. అంటే ఆ బాండ్ పేపర్ లో ఒకవేళ ఇచ్చిన హామీలు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తాడంటే కరెక్ట్ గా ఉంటుంది. నేను కేసేస్తామంటే అంతే కదా, కేసేస్తారంటే ఆల్రెడీ అన్ఫిట్టే కదా, అన్ఫిట్ అనేట్టే కదా. ఎప్పుడైనా మీరు విన్నారా ఆదిత్య గారు, ప్రపంచంలో ఎవరైనా ఒక పార్టీ తరఫున ఒక బాండ్ పేపర్ రాసిచ్చి మేము చేయకపోతే మా మీద మీరు కేసు పెట్టండి అని కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, దేశం మొత్తంలో అన్ని పార్టీలు కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడైనా మీరు విన్నారు? నేనైతే అక్కడ వినలేదు. ఫస్ట్ టైం మా జై భారత్ నేషనల్ పార్టీలోనే ఈ బాండ్ పేపర్ అనేది మా సార్ తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ చాలా బాగా నచ్చింది. నిజంగా అలా ఉండాలి. అంటే మనకి ఎంత ధైర్యం లేకపోతే, ఎంత నిజాయితీ లేకపోతే అలా ఇస్తాం? మీరు ఆలోచించండి. మా వాళ్ళంతా నిజాయితీ పరులు. మా పార్టీలో చేరే వాళ్ళు కానీ, వచ్చేవాళ్ళు కానివ్వండి, పని చేసేవాళ్ళు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మగవాళ్ళకి ఎవరైనా సరే అందరూ నిజాయితీ పరులే, 100%, నో డౌట్. అందులో మా అధికారం వచ్చాక ఏమన్నా జరిగితే కూడా మా అధ్యక్షుల వారు ఊరుకోరు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే మా అధ్యక్షుల వారు మెయిన్ చాలా మంచి వ్యక్తిత్వమైన మహోన్నతమైన మనిషి. ఆయన ప్రజలకి చెయ్యాలి. చాలా బాధలు పడుతున్నారు. ఉద్యోగం మంచి చదువుకొని కూడా యువత పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయటము, జాబులు లేక కూరగాయలు అమ్ముకోవటం, ఇలా చిన్న చిన్న రెస్టారెంట్లు పెట్టుకోవడం, చిన్న చిన్న హోటల్స్, ఇలా చాలామంది ఉన్నారు. ఏపీలో నేను చాలామంది చూశాను, కలిశాను, మాట్లాడారు కూడా. ఇలా చాలా జరుగుతుంది. అంతంత ఎడ్యుకేషన్ చేసి కూడా మనము జాబులు తెచ్చుకోకుండా ఉన్నామంటే ఎవరిది ఇక్కడ పాపం? ఎక్కడ లోపం? ఇది వ్యవస్థలో లోపం, ప్రభుత్వాలది లోపం, నాయకులది తప్పు. మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు యువత? ఎవరి పనులు చేసుకోండి, మీ పని మీరు కాదనట్లేదు, కానీ క్వశ్చన్ కూడా చేయాలి కదా. చదువుకున్నాళ్ళు మైండ్ ఎంత బాగా ఆలోచించాలి, మీరు ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి ఇవన్నీ బాధేసే మేము పార్టీ పెట్టడం జరిగింది. మేము తప్పకుండా అయితే మేము గెలుస్తాము. కొన్ని సీట్లు అయితే అసెంబ్లీలో కాలు పెడతాము. ప్రజల గొంతు సమస్యలు మేము అసెంబ్లీలో గంటాపదంగా తప్పకుండా వినిపిస్తాం. వాళ్ళ నియోజకవర్గానికి సరిపడా మనీ కూడా తీసుకొచ్చి తప్పకుండా ఆ నియోజకవర్గం మేము న్యాయం చేస్తాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వ్ చేస్తాం. ఓకే. 175 స్థానాల్లో కూడా జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందా? పోటీ చేస్తున్నాం. అంటే ఇంతవరకు అభ్యర్థులు లిస్టు కూడా సరిగ్గా ప్రకటించలేదు? లేదండి, వస్తుంది, టైం ఉంది, వస్తుంది, చూస్తున్నారు. దాని మీద కొంచెం జరుగుతున్న చర్చలు. త్వరలోనే నేను లిస్ట్ కూడా ఇస్తాను మీకు. నేనే లేకపోతే వచ్చి నేను మొత్తం లిస్టులో అన్ని ఎక్కడెక్కడ అనేది అన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను, మాట్లాడదాము. ప్రజెంట్ అయితే మా అధ్యక్షుల వారు వైజాగ్లో నార్త్ సైడ్ చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. జనసేనలో ఉన్నప్పుడు ఎంపీగా చేశారు పోటీ. ఇప్పుడు అదే అక్కడ, అందుకని ఈసారి ఎమ్మెల్యేగా చేద్దాం అనుకుంటున్నారు. ఈజీగా గెలుస్తారు మా అధ్యక్షులు, నో డౌట్ దాంట్లో. అయినా కాదు, ఆయనతో పాటు కొంతమంది కూడా గెలుస్తారు. అది ఎవరా ఏంటా ఎక్కడ అనేది నేను ఇప్పుడు చెప్పలేను. ముందు అయితే చెప్పగలుస్తాను, గెస్ట్ చేయగలుస్తాను, ఇప్పుడైతే చేయలేను. ఎందుకంటే చాలా హాట్గా ఉంది ఏపీ ఎలక్షన్స్. మనం చూస్తూనే ఉన్నాం, ముందు వస్తున్నాయి. ఇవాళ ఎలక్షన్స్ 3 o'clock. దాచడం వెనక ఏమైనా వ్యూహం ఉందా మేడం? ఏం దాచడం అండి? అభ్యర్థుల్ని లేదండి, ఇంకా కసరత్తు జరుగుతుంది, చర్చలు జరుగుతుంది. అంటే మేము ఎప్పుడు ఒక మనిషి మా అధ్యక్షులు వారు ఒక్కలే ఆయనకి ఇష్టమైన వ్యక్తిని సపోర్ట్ చేసేసి వాళ్ళకే ఇచ్చేద్దాము టికెట్ అని అట్లా ఆలోచించరండి. జేడీ గారికి అలా ఆలోచన కానీ అలాంటిది ఏం లేదు. అందరు సలహాలు సూచనలు తీసుకుంటారు, అందరితో మాట్లాడతారు, మీటింగ్స్ పెట్టుకుంటారు, అందరు సలహాలు తీసుకొని ఆయన అందరిని కలుపుకొని ముందుకెళ్తారు తప్ప వన్ మెన్ షో లాగా మా పార్టీలు అయితే ఉండదండి. అన్ని పార్టీలాగా కాదు మాది చాలా డిఫరెంట్గా ఉంటుంది మా పార్టీ. అదనమాట. అంత ప్రజల కోసం కదా మనం పనిచేసేది. అది వాళ్ళకి ఎవరైతే బాగుంటుంది ఏంటని అన్ని రకాలుగా పరిధిలో తీసుకొని ఎవరైతే నుంచే పెడితే ప్రజలకి న్యాయం జరుగుతుందని ఆలోచించే మేము వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ మాటల వరకు పరిమితం అయ్యారు. మరి మీ పార్టీ ఒకవేళ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందా? 100% అండి, తప్పకుండా. ఇంతవరకు కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి గారు కానివ్వండి, ఆవిడ వచ్చారు కొత్తగా, సోము వీర్రాజు గారు వెళ్ళాక ఆవిడ వచ్చారు. మరి ఎవరైనా ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు?
మరి ఆవిడ పురంధేశ్వరి గారు వెళ్ళి ప్రత్యేక హోదా ఇవ్వండి, చాలా వెనకబడిపోయింది, చాలా లాస్ అయిపోయింది, చాలా అప్పులు కుప్పైపోయింది అని మోడీ గారికి ఎందుకు చెప్పలేకపోతున్నారు పురంధేశ్వరి గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీస్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు గట్టిగా ధర్నా చేయలేకపోతున్నారు? ఎందుకు గట్టిగా వాయిస్ వెళ్ళి మనం వినిపించలేకపోతున్నారు? మోడీ గారు ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? రాజకీయాలని, వీళ్ళకంతా రాజకీయాలు చేయరు. అలాగే చంద్రబాబు గారు కూడా ఏం అడగట్లేదు. వీళ్ళకి ఎంతసేపు పొత్తులు, జనసేనకి టీడీపీకి ఎవరికి ఎన్ని పొత్తులు, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అభ్యర్థులు, ఎన్ని సీట్లు, ఎక్కడెవరు గెలుస్తారు, ఆ జగన్ గారిని తీసేయాలి, వీళ్ళు సీఎం అయిపోవాలి. ఎంతసేపు అధికారం కావాలి, దాహంతో ఉన్నారు. కానీ అధికారం వస్తే అలా ఆటోమేటిక్గా మనీ వచ్చేస్తుంది వాళ్ళకి, అంతేకాని పదవుల కోసం ఆరాటపడుతున్నారు. కానీ ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు 5 కోట్ల మంది గురించి కానీ ఎవ్వరూ ఆలోచించట్లేదండి. కాబట్టి మేము ప్రత్యేక హోదా గురించి మేము తప్పకుండా ఫైట్ చేస్తాము. ముందు ముందు కూడా చాలా బాగా గట్టిగా మేము వాయిస్ ఇవ్వాలి. ఒకప్పుడు జనసేనలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు వాస్తవం వచ్చు? ఎక్కువ మంది అయితే నాకు లేదు తెలిసి. చిరంజీవి గారు మాట్లాడుతున్నారు నాలాగే స్పోక్ పర్సన్. ఆయన బ్యాక్ ఎండ్ లో చేశారు, ఆఫీస్లో జనసేనలో బ్యాక్ ఎండ్ లో పనిచేసేవాళ్ళు, ఆఫీస్లో బ్యాక్ ఎండ్ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు. మేము మామూలుగా పార్టీలో ఉండేదాన్ని. అప్పుడు స్పోక్ పర్సన్, ఇప్పటికీ స్పోక్ పర్సన్. అప్పుడు కూడా చాలా డిబేట్స్ మాట్లాడాను నేను. నేను జేడీ సార్ వచ్చేసారు. ఆయన వచ్చిన 5-6 నెలలకి నేను వచ్చేసాను నచ్చక. ఎందుకంటే మనకి గుర్తింపు లేని చోట, గౌరవం లేని చోట ఉండకూడదని అనిపించింది నాకు. అందుకని బయటకు వచ్చాను. మనస్తాపన గురయ్యాను. నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను కూడా, హెల్త్ పరంగా కూడా. మా ఇంట్లో కూడా చాలా సఫర్ అయ్యారు ఎలా ఉంటానని. 10 నిమిషాలు అపాయింట్మెంట్ అయితే కూడా ఇవ్వలేదండి పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని డిబేట్స్ ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడితే ఎంత బాధేస్తుంది చెప్పండి. అది వస్తువు ఆ పవన్ కళ్యాణ్ గారు నాకే పరిమితం అంటానికి ఆయన సెల్లా లేదా కారా? నాది అనుకుంటానికి. నాయకుడు అన్నప్పుడు అందరికీ నాయకుడే కదా, అందరూ కలవాలి. ఎందుకు కలవనివ్వరు? కలిసిన వాళ్ళే కలుస్తారు, చూసిన వాళ్ళే మొక్కలు ఆలే. ఆ 10 మొక్కలు 20 మొక్కలు తప్ప. ఇంకా వెంకటేశ్వర స్వామి మనం వెళ్ళిన తిరుపతిలో మనకి దర్శనం జరుగుతుంది కానీ 20 గంటలు 24 గంటలేనా స్వామి గారిది? పవన్ కళ్యాణ్ గారిది మాత్రం అసలు దొరకదు మనకి. ఎందుకని? ఎక్కడ లోపం? మీ పార్టీలో లోపాలు సరి చేసుకోవాలి. అందుకే ఇలా ఉన్న రిజల్ట్. అంతకనే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నో కామెంట్. ఇంకా నాయకుడు అంటే ప్రజల్లో ఉంటాడు అని చెప్పేసి అంటారు. మరి లేదండి, మాటలకు మాత్రమే పరిమితమైంది జనసేన. రిజల్ట్ తెలిసినాయి కదా, లాస్ట్ ఇయర్ మీరు చూసారు. 1 కూడా వెళ్ళిపోయింది వైసీపీకి. అర్థం అవ్వట్లేదా మీకు? అంతే. ఇంకా దాని నుంచి మనం అంటే ఒక రకంగా మీరు అందరూ మిస్టేక్ చేశారని వచ్చా మీ నాయకుడు, మీ అధినాయకుడితో సహా ఆ పార్టీలోకి వెళ్ళి ముందు అంటే వెళ్ళాక కదని తెలిసేది మనకు. అక్కడ న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, పట్టించుకుంటున్నారా, పట్టించుకోరా, అసలు విలువ ఉంటుందా లేదా, గౌరవం ఇస్తారా లేదా, అసలు ఆయన అపాయింట్మెంట్ ఇస్తారా లేదా, ముందు ఎలా చెప్పగలుస్తాం మనం? ముందు చెప్పలేం కదా ఏ పార్టీ అయినా. వెళ్ళాక కదా తెలిసింది. ఇప్పుడు లోతు దిగాక కదా అక్కడ లోతు ఉంది లేదు తెలుసు. అదే స్విమ్మింగ్ వచ్చింది అనుకోండి, వాడు బయటపడతాడు. స్విమ్మింగ్ రాలేదనుకోండి, వాడు మునిగి చనిపోతాడు. న్యాచురల్, సింపుల్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.